గుడ్ మార్నింగ్. సో డే అయితే నేను ఈరోజు పీచ్ మిల్క్ షేక్ ఫ్రమ్ చిక్-ఫిల్-ఏ. సో ఇదైతే నేను ఈరోజు టేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది రిగార్డింగ్ దిస్. అండ్ దిస్ ఈస్ ద సీజనల్ అనమాట. ఓన్లీ సమ్మర్ సీజన్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ గెస్ వాట్, టుడే ఈజ్ ద లాస్ట్ డే ఫర్ దిస్. సో తను చెప్పడం, నేను అమ్మంటే ట్రై చేయడం, అండ్ ఈరోజు లాస్ట్ డేట్ అవ్వడం, ఇట్స్ వెరీ గుడ్. సో ఈరోజు వచ్చేసి మన బాబ్స్ టెంపుల్, స్వామినారాయణ బాబ్స్ టెంపుల్ తెలిసిందే కదా, చాలా ఫేమస్. అది వన్ ఆఫ్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ అనమాట. సో అదైతే మనం ఈరోజు చూడబోతున్నాము. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో మీరు ఈ వ్లాగ్లో మేము న్యూయార్క్ నుంచి బాబ్స్ టెంపుల్ న్యూ జెర్సీలో ఉంటుంది. సో ఎలా వెళ్ళాము అండ్ ఆ ఐటనరీ అయితే చూడబోతున్నారు. సో మేక్ షూర్ టు వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ గైస్. సో ఫస్ట్ అందరికీ వెల్కమ్ టు న్యూయార్క్ అనమాట. మేము ఆల్రెడీ న్యూయార్క్లో 2 days ఉన్నాము. లైక్ ఫస్ట్ మేము నయాగారా వెళ్ళాము అండ్ నెక్స్ట్ న్యూయార్క్ వచ్చామన్నమాట. న్యూయార్క్లో Day 1 ఎక్కడెక్కడైతే తిరిగాము అండ్ మా Day 1 ఐటనరీ కూడా నేను ముందు వ్లాగ్స్లో పెట్టున్నాను. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే ముందు ఆ వ్లాగ్స్ చూడండి అండ్ దెన్ కంటిన్యూ వాచింగ్ దిస్. గైస్ వచ్చేసాము ట్రైన్కి, స్టేషన్కి వచ్చేసినాము. స్టేషన్కి వచ్చేసాము. ఇప్పుడు మేము ట్రాక్ నెంబర్ కోసం వెయిటింగ్ అనమాట. 12:15కి మాది ట్రైన్. ఆల్మోస్ట్ ఇప్పుడు 11:45 అయింది. ఇంకో 30 minutesలో మనం ట్రైన్ ఎక్కేసి బాబ్స్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము. మళ్ళీ అక్కడి నుంచి ట్రైన్స్ కానీ సబ్వేస్ కానీ ఏం అవైలబుల్ లేవు. సో అక్కడి నుంచి మేము ఏం తీసుకుంటున్నాం, క్యాబ్, రైట్? క్యాబ్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. సో ఇది లోయెస్ట్ బడ్జెట్లో మనం 1 dayలో అక్కడికి కూడా రావచ్చని మేమైతే ఈ ట్రిప్లో ఇంక్లూడ్ చేసినాము. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్టే ట్యూన్డ్. ట్రాకింగ్ ఐడియా అక్కడ ఇస్తున్నారు, మీకు చూస్తున్నారు కదా. ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు గైస్, వెయిటింగ్ ఏరియా. ఎక్కడికక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు, లైక్ డైరెక్షన్స్ చెప్తా ఉంటారు. చూస్తున్నారు ఎంత పెద్దగా ఉందో గైస్. ఇప్పుడైతే నేను మా ఐటనరీ ప్లాన్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో మేము ఉన్నది న్యూయార్క్ డౌన్ టౌన్లో. సో ఫస్ట్ మేము న్యూయార్క్ డౌన్ టౌన్ నుంచి సబ్వే తీసుకొని ఫస్ట్ పెన్ స్టేషన్ అనే స్టేషన్కి వెళ్ళామన్నమాట. ఇట్స్ నథింగ్ బట్ లైక్ మనకి సికింద్రాబాద్ స్టేషన్ ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ పెన్ స్టేషన్ అనేది ఒక స్టేషన్. సో అక్కడి నుంచి మనకి డిఫరెంట్ వెండర్స్, డిఫరెంట్ ట్రైన్స్ ఉంటాయి. సో మేమైతే ఎన్జే ట్రాన్సిట్ నుంచి ప్రిన్స్టన్ అనే స్టాప్కి అయితే మేము బుక్ చేసుకున్నాము ట్రైన్. సక్సెస్ఫుల్గా ట్రైన్ అయితే బోర్డ్ అయిపోయాము. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ప్రిన్స్టన్ అనమాట. ప్రిన్స్టన్ న్యూ జెర్సీ, రైట్? ప్రిన్స్టన్ జంక్షన్. అక్కడి నుంచి మనం క్యాబ్ తీసుకుంటాం. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను వాడికి రిప్లై ఇస్తాను. గైస్ ఇక్కడ నుంచి ఎంత చూపిస్తున్నాను? ఇక్కడ నుంచి 7 miles ఉంది బాబ్స్ టెంపుల్. సో మేమైతే క్యాబ్ బుక్ చేసాము, అంటే మళ్ళీ బుక్ చేశాడు. ఎంత చూపించింది మళ్ళీ? $20. అండ్ మాకు ట్రైన్ టిల్ ఇక్కడ దాకా ఒక $78 రౌండ్ ట్రిప్ చేసుకున్నాం మేము. సో మొత్తం ఒక 80 వేసుకోండి, 80 + 20, సో టోటల్ $100 బట్టికి. దట్స్ వాట్ ఎవ్రీథింగ్. టెంపుల్ నుంచి ఇక్కడికి రావడానికి మళ్ళీ క్యాబ్ ఉంది. ఓకే సో టోటల్ ఒక $120లో మనం అయితే బాబ్స్ టెంపుల్ చూసేసి వస్తున్నాము. సో విచ్ ఇస్ ఇట్స్ అ గుడ్ డీల్ యాక్చువల్లీ. సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే నేను ఫర్దర్గా పింగ్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ మేమందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం క్యాబ్స్ కోసం. క్యాబ్ ఆల్రెడీ బుక్ అయింది. సో మనం అయితే ఇప్పుడు బాబ్స్ టెంపుల్కి వెళ్తాము. ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. ఆర్ యూ ఎక్సైటెడ్? ఎస్. అవుట్ ఆఫ్ ట్రిప్ ఉండే బట్ వి ఇంక్లూడెడ్.
సో ఫైనల్లీ 1.5 hour జర్నీ తర్వాత మనమైతే టెంపుల్కి వచ్చేసాము. చాలా బాగుంటుంది, వీడియో ఎండ్ బట్టికి స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇది సెకండ్ వరల్డ్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది. అండ్ టోటల్ లైక్ 183 acres లో ఈ టెంపుల్ ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా ఆ ఫౌంటైన్, ఆ వాటర్ మొత్తం లైక్ మన ఇండియా నుంచి లైక్ 5 నదుల వాటర్ తీసుకొచ్చి పోసారంట. చాలా బాగుంది. అండ్ అక్కడ చూపించాం కదా, అక్కడ రాశారు అదే క్లియర్ గా ఇన్ఫర్మేషన్. అండ్ టెంపుల్ మొత్తం ఫుల్ ఆఫ్ మన ఇండియన్ కల్చర్ ని ప్రమోట్ చేసి అండ్ ఫుల్ ఆఫ్ ప్లెజెంట్, పీస్ఫుల్, కామ్, చాలా బాగుంటుంది టెంపుల్. నేను లోపల కూడా స్కల్ప్చర్స్ అవన్నీ చూపిస్తాను. అండ్ మనమైతే ఇప్పుడు వచ్చేసాము. మేము స్టార్టింగే లైక్ మేము వెళ్ళిన రోజు చాలా ఎండుండే అనమాట. సో అందుకనే ఇటు నుంచి ఇంకా ఫాస్ట్ గా ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. వా Children and adults are competing. Oh, it's fine. Only one person has to do it. Yeah, I'll just show. Oh, okay. Yeah. Thank you. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట, చూస్తున్నారు కదా. సో మనం ఎంటర్ అవ్వక ముందు ఫస్ట్ మనం అయితే రిజిస్టర్ అవ్వాలి. వాళ్ళు ఒక లైక్ బార్కోడ్ ఇస్తారు, మనం దాన్ని స్కాన్ చేసి దాంట్లో రిజిస్టర్ అయ్యి మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. అండ్ ఇది ఫ్రీ ఎంట్రీ అనమాట, ఇక్కడ ఏం ఛార్జెస్ ఏం ఉండదు, ఫుల్ ఆఫ్ ఫ్రీ కాస్ట్. అండ్ స్కల్ప్చర్ చూస్తున్నారుగా ఎంత బాగుందో. అండ్ ఇది వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ కాబట్టి మన ఇండియన్సే కాకుండా లైక్ మన ఫారినర్స్ కూడా లైక్ దే పుట్ మోర్ ఇంట్రెస్ట్ లైక్ ఇండియన్ కల్చర్ ఎలా ఉంటుంది అండ్ స్కల్ప్చర్స్ అవన్నీ చూడడానికి చాలా మంది ఫారినర్స్ అయితే విజిట్ చేస్తారు. సో మనం ఎట్లాగో మనం టెంపుల్కి వెళ్తున్నామంటే కంపల్సరీ లైక్ ట్రెడిషనల్ అటైర్లో వెళ్తాము. బట్ ఫారినర్స్కి అలా ఏం ఉండదు కాబట్టి అక్కడ చూస్తున్నారు కదా ఆ ధోతీస్ అవన్నీ వాళ్ళకి ఇస్తారనమాట ఫారినర్స్కి, జస్ట్ టు ప్రమోట్ లైక్ హిందూ కల్చర్. అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా మంచిగా వేసుకొని మంచిగా రెడీ అయ్యి ఫుల్ ఆఫ్ వీడియోస్, వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మేము వెళ్ళినప్పుడు. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఇది ఒక హవేలీ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ ఇది ఎలా బిల్డ్ చేశారు అంటే లైక్ ఒక రాజుగారి హవేలీ ఎలా ఉంటుంది ఆ కైండ్ ఆఫ్ థీమ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ. స్వామినారాయణ సో చూస్తున్నారు కదా, ఇది జస్ట్ ఎంట్రీ ఇలా ఉంటే మెయిన్ టెంపుల్ ఎలా ఉంటుందో జస్ట్ ఒకసారి ఊహించుకోండి. సో మనం ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకు ఒక టెంప్లెట్ ఇస్తారు, లైక్ బ్యాప్స్ టెంపుల్ లైక్ ఇన్ అండ్ అవుట్ మొత్తం దాంట్లో ఉంటుంది. అండ్ ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే అది ఇచ్చేసి మనకి షో చూడడానికి, అంటే మొత్తం ఆ బ్యాప్స్ టెంపుల్ ఎలా చేసిరు లైక్ బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం ఒక వీడియో లాగా ప్రెజెంట్ అయితే చేశారు. మేమైతే అది 2 సార్లు చూసాము, చాలా సూదింగ్ గా ఉండే. అండ్ చూస్తున్నారు కదా ఈ హవేలీ, నాకైతే ఇక్కడే లైక్ ఐ వాజ్ టూ సాటిస్ఫైడ్ అండ్ మళ్ళీ కూడా బాగా నచ్చుండే. అండ్ నెక్స్ట్ అయితే మనము మెయిన్ టెంపుల్కి వెళ్తాం ఇప్పుడు. సో మనం ఎంట్రీ నుంచి వచ్చిన హవేలీ నుంచి బయటికి వచ్చాక మనకి స్ట్రైట్ గా ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఈ బ్యాప్స్ టెంపుల్ పూర్తిగా ఫుల్ అవ్వక ముందర అదొక్కటే లైక్ ఓపెన్ చేశారు. అండ్ దాంట్లో అందరికి విజిటర్స్ కి లైక్ అలౌ ఉంటుంది. అండ్ స్కల్ప్చర్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో, నేను మీకు దగ్గర నుంచి చూపించడానికి కూడా లైక్ షార్ట్ క్లిప్స్ తీసుకున్నా. అండ్ ఈ స్కల్ప్చర్స్ గురించి వచ్చేపాటికి ఇవి రాజస్థాన్ లో చెక్కి ఇక్కడ తీసుకొచ్చి జస్ట్ లైక్ పజిల్, ఒక చిన్నపిల్లల పజిల్ గేమ్ ఉంటుంది చూసారా, అట్లా జస్ట్ అతికిచ్చారనమాట. ఇదంతా మన హిందూస్ కి మన స్కల్ప్చర్ కి చాలా మంది అయితే లైక్ దీని వెనక ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ లైక్ 12 years పట్టింది ఈ టెంపుల్ మొత్తం పూర్తవ్వడానికి. సో మేము అదంతా చూసి మనం తినేసి
తిరుగుదాము, స్టార్ట్ అవుదాము అని చెప్పి మేము బ్యాక్ వచ్చి మనకు అక్కడ ఫుడ్ క్యాంటీన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఆల్మోస్ట్ లైక్ ఎక్కువ గుజరాతీ ఫుడ్ అండ్ గుజరాతీ సైడ్ స్నాక్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇదే లైక్ స్నాక్స్ మనం కొనుక్కోవాలి, లైక్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే మనం కొనుక్కోవచ్చు. మేమైతే ఒక 2-3 ఐటమ్స్ అయితే తీసుకున్నాము. మళ్ళీ ఎక్కడ దొరకవు ఇవి, ఓన్లీ ఇండియా నుంచి వస్తాయి. ఇక్కడ ఓన్లీ ఇండియా నుంచి వస్తాయి. It's not chili that much. Okay. It is chili, but it's not that hard. Like I can't eat. Okay. Yeah, so they are good. Pickle. మళ్ళీ డ్రై ఫ్రూట్. These mirchi is not specific for like my God, my son might. These goes with these, and these we make here fresh. Best of best jalebi. Believe me, jalebi we sell 3 to. Look, these coconut outside. Yeah. This coconut outside, and inside is all the nuts. And it's made out dates, khajur roll, dates roll. So it's really good. And there is one more anjeer pak. We have anjeer pak also. కుకీ బిస్కెట్స్ ఒకటి తీసుకో. వేరే పిస్తా కాకుండా వేరేది ఉందా? క్యాష్యూ తీసుకో. మనకి పిస్తా ఆల్మండ్స్ తీసుకో. ఆల్మండ్ అన్నీ ఇవే ఇండియన్ ఫుడ్. అది బాప్స్ టెంపుల్లో ఫుడ్ కోర్ట్ వచ్చేసి లైక్ మనకి 2 అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇట్లా స్నాక్ ఐటమ్స్, ఏమన్నా లైక్ టైం పాస్ ఐటమ్స్ లైక్ అలాంటివి కొనుక్కోవడానికి ఒక సెంటర్ ఉంది. అండ్ మేమైతే కొన్ని ఐటమ్స్ తీసుకొని ఇటు ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము. సో మేము స్నాక్స్ ఎందుకు తీసుకున్నామంటే చాలా చాలా సేవియర్ అనమాట. మనం యుఎస్లో ఏమైనా ట్రిప్స్ వెళ్తున్నాము అంటే మనం బాగా ఇబ్బంది పడేది, యాజ్ ఎ ఇండియన్ మనం బాగా ఇబ్బంది పడేది ఫుడ్ అనమాట. మనకి ఇండియన్ ఫుడ్ దొరకదు. సో ఇక్కడ అంతా ఉప్పు కారం లేకుండా వాళ్ళు తింటారు. సో మేము అదంతా లైక్ మాకు ఆ ఇండియన్ క్రేవింగ్ పోవాలి అండ్ కొంచెం టైం పాస్కి హ్యాండీ ఏవో ఒక ఫుడ్ ఐటమ్ ఉండాలని చెప్పి మేమైతే ఒక 3 to 4 ఐటమ్స్ దాకా తీసుకున్నాము స్నాక్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుడ్ కోర్ట్ అనమాట. కనిపించేది మొత్తం ఫుడ్ కోర్ట్. సో ఫుడ్ కోర్ట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఫుడ్ ఉంది, లైక్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అండ్ వైట్ వాళ్ళకి లైక్ అమెరికన్స్కి పిజ్జాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మేమైతే ఉత్తపం, పావ్ బాజీ అండ్ వెజ్ థాలీ అయితే ఆర్డర్ చేసాము. ఎందుకంటే మేము లైక్ స్టార్ట్ అయిన కాడి నుంచి జస్ట్ ఒక లిచ్చి మిల్క్ షేక్ మీదనే ఉన్నాము. సో అప్పటిదాకా ఆల్మోస్ట్ లైక్ టైమ్ 1:32 అలా అవ్వొస్తుంది, ఏమి తినలేదు. సో అందుకనే ఇక్కడైతే ఫుల్ తినేసినాము. ఫుడ్ ఈజ్ టూ గుడ్ అండ్ చాలా హైజీన్గా చేస్తున్నారు అనమాట. అండ్ అక్కడ చేసే వాళ్ళందరూ లైక్ దే ఆర్ నాట్ గెట్టింగ్ ఎనీ మనీ, లైక్ వాలంటరీగా వచ్చి చేస్తున్నారు. చాలా బాగుండే ఫుడ్ అయితే. సో మేమైతే ఇంకా లంచ్ చేసేసి మళ్ళీ మనము వెల్కమ్ సెంటర్ ఏదైతే హవేలీ లాగా ఉంది చూసారా, అక్కడి నుంచి మనమైతే మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో టెంపుల్కి మనం ఇట్లా తిరిగి ఇటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు అండ్ మధ్యలో నుంచి డైరెక్ట్ వెళ్ళొచ్చు. సో మేమైతే సైడ్ నుంచి ఈ స్కల్ప్చర్ మొత్తం చూసుకుంటూ వెళ్దామని చెప్పి ఇటు సైడ్ అయితే వచ్చాము. అండ్ చాలా బాగుంది స్కల్ప్చర్, ఎంత బాగుందో జస్ట్ చూడండి. మీకోసం మేము టైం ల్యాప్స్ పెట్టి మంచిగా వీడియో తీసాము. సో చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ టెంపుల్. లోపలైతే ఫోన్స్ అలవ్ లేదు గైస్. చాలా బాగుంటుంది, అన్బిలీవబుల్. నాకైతే జస్ట్ హెవెన్ ఆన్ ఎర్త్ లాగా ఉంటుంది లోపల అన్నమాట. చాలా 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 బ్యూటిఫుల్ ఉంటుంది. నేనైతే స్పీచ్లెస్ ఆ స్కల్ప్చర్స్కి, లైక్
చాలా బాగా చేశారు అసలు. మనం ఒక మండపం ఉంటుంది, మెయిన్ మండపం, దాని దగ్గర నించొని జస్ట్ మనం పైకి చూస్తే ఓ మై గాడ్, లైక్ అందరూ దేవుళ్ళ స్కల్ప్చర్స్ ఉంటుందన్నమాట పైన. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. జస్ట్ ఇదిగోండి మీకు దగ్గర నుంచి స్కల్ప్చర్ చూపిస్తున్నాను. బయట ఇట్లా ఉంటే ఇంకా లోపల వాళ్ళు మొత్తం లైక్ మార్బుల్ లైమ్ స్టోన్ తో కట్టారనమాట ఇది. అండ్ ఈ మెయిన్ టెంపుల్ మొత్తం లైక్ 13 గోపురాలు ఉంటాయి. సో లోపల మనకి మన హిందూ దేవుళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. బట్ ఎక్కడ మనకి కుంకం కానీ పువ్వులు కానీ ఏది పెట్టనివ్వరు అనమాట. అండ్ మనం ఆ స్కల్ప్చర్ ని ఈవెన్ టచ్ కూడా చేయనివ్వరు, ఎందుకంటే లైక్ ముట్టుకొని అవి మాసిపోతాయనో ఐ డోంట్ నో, మైట్ బి దట్స్ ద రీజన్. ఇక్కడైతే మనం ఇంకా లోపలికి వచ్చేసామన్నమాట. సో లోపలికి రాగానే మనకి మన స్లిప్పర్స్ పెట్టడానికి స్టాండ్స్ ఉంటాయి. సో చెప్పులు అక్కడ పెట్టేసి మనం ఇంకా లోపలికి ఎంటర్ అవ్వడమే. సో ఈ పిక్చర్ చూసారా గైస్? సో ఇలానే ఉంటుంది లోపల టెంపుల్, ఫుల్ ఆఫ్ లైక్ బెస్ట్ స్కల్ప్చర్. అండ్ వెళ్లే ముందు మనకి ఇక్కడ జస్ట్ షో లైక్ ఎగ్జిబిషన్ షో లైక్ హౌ దే కన్స్ట్రక్టెడ్ అంతా అయితే చూపించారు. గైస్ మేము ఇప్పుడే లోపల నుంచి బయటికి వచ్చాము. ఓ మై గాడ్, ఇట్స్ సో 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 బ్యూటిఫుల్ అనమాట. అసలు ప్రతి పిల్లర్ మీద చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కల్ప్చర్స్ పెట్టారు. మన ఇండియన్ ట్రెడిషన్ దేవుళ్ళు పెట్టారు, జోడియాక్ సైన్స్ పెట్టారు. అండ్ ఆల్సో స్వామినారాయణ్ చిన్నప్పటి నుంచి లైక్ హౌ హీ స్టెప్ బై స్టెప్ ఎలా గ్రో అయ్యారు, చిన్నప్పటి నుంచి ఆయన చేసిన థింగ్స్, లైక్ కొంతమంది బ్లాక్ స్మిత్స్కి ఎలా తనైతే సమ్ బోధనలు చేశారు, అవన్నీ స్కల్ప్చర్స్ రూపంలో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు 2 కళ్ళు సరిపోలేదు. మేమైతే ఇంకో రౌండ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాము. అదే కొంచెం ఈవినింగ్ లైట్స్ పెట్టాక వెళ్దామని అనుకుంటున్నాము. టూ గుడ్. సో యుఎస్లో ఉన్న ప్రతి వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట. అండ్ ఈ టెంపుల్ మొత్తం కన్స్ట్రక్షన్కి దే టుక్ 12 years. అండ్ ఇంకా స్టిల్ సమ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, ఇంకో 1 year జరుగుతుందంట. టూ బ్యూటిఫుల్. నాకైతే ఇంకా అసలు ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ అనమాట, చాలా బ్యూటిఫుల్ ఉండే. లోపల నో వీడియోగ్రాఫ్స్ అలా, ఈవెన్ ఆ స్కల్ప్చర్స్ ని టచ్ చేయడానికి కూడా మనకి వాళ్ళు ఒప్పుకోరన్నమాట. లైక్ ఆల్వేస్ 24/7 మానిటర్ చేసే టీమ్ ఉంటారు. సో ముట్టుకున్నా కూడా లైక్ ప్లీజ్ డోంట్ టచ్ అని చెప్తారు. బట్ ఇట్స్ సో బ్యూటిఫుల్. సో ఇదిగోండి లోపలికి వెళ్ళొచ్చాక బయట చుట్టూ చూపిస్తాం కదా, లైక్ ఫుడ్ ఉంది, గుజరాతీ స్నాక్ ఐటమ్స్ సేల్ ఉంది. అండ్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ ఓరియంటేషన్ సెంటర్స్ ఉన్నాయి. టూ బ్యూటిఫుల్. సో ఎవ్రీవన్ విజిట్ అండ్ జస్ట్ ఇట్స్ కైండ్ ఆఫ్ మన హిందూయిజం మనం ప్రమోట్ చేసుకున్నట్టు. సో ఐఎమ్ ప్రౌడ్ టు బి అ హిందూ. సో యా. సో ఈ టెంపుల్ టోటల్ కన్స్ట్రక్షన్ అవ్వడానికి 12 years పట్టింది. అండ్ డిఫరెంట్ ఇయర్స్లో ఎలా ఉంది టెంపుల్ అని ఇక్కడ ఎగ్జిబిషన్ లైక్ డిస్ప్లేలో అయితే పెట్టారు. సో చూస్తున్నారు కదా. అండ్ ఈ టెంపుల్ లైక్ ఆల్మోస్ట్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతానే ఉంది, ఇంకా ఫ్యూ థింగ్స్. సో ఓవరాల్గా 2022లో ఎలా ఉంది, స్టార్టింగ్లో ఎలా ఉంది, ప్రెసెంట్ ఎలా ఉంది 2023, సో అంతా అయితే డిస్ప్లేలో పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి లైక్ ఒక సెంటర్ లాగా ఉంది. మనకు అక్కడ స్వామినారాయణ్ ఐడల్స్ కానీ మన భగవద్గీత ఎనీథింగ్ ఈస్ అవైలబుల్ దేర్. సో ఎనీథింగ్ రిలేటెడ్ టు లైక్ వర్షిప్ గాడ్ థింగ్స్ అన్ని అక్కడైతే ఉన్నాయి, కావాల్సిన కొనుక్కోవచ్చు. సో మేమైతే అలా చూసుకొని ఆల్మోస్ట్ లైక్ 5-6 కల్లా మేము ఇంకా రిటర్న్ అవ్వాలి, ఎందుకంటే మాకు లాస్ట్ ట్రైన్ న్యూయార్క్కి ఉంది కాబట్టి. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ స్వామినారాయణ టెంపుల్ అన్నమాట. సో బయట మనకి విగ్రహం ఉంటుంది స్వామినారాయణది. సో అది తన లైక్ 11 years ఫోటో అనమాట, వెనక చూస్తున్నారు కదా అదే. అండ్ అది 49 feet హైట్ ఉంటుంది.
ఎందుకు 49 ఫీట్సే పర్టికులర్గా పెట్టారు అంటే తను లైక్ స్వామినారాయణ గారు లైక్ 49 ఇయర్స్ ఆన్ ఎర్త్ మీద ఉన్నారనమాట. సో దానికి రిజంబ్లెన్స్ లైక్ 49 ఫీట్స్ బిల్డ్ చేశారు. సో దిస్ ఇస్ లైక్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ అండ్ మెయిన్ సెంటర్. ఇక్కడ నుంచే మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. అండ్ చూస్తున్నారు కదా స్వామినారాయణ టెంపుల్ వెనక లైక్ ఫౌంటైన్ ఉంటుంది, దాని వెనక టెంపుల్ అనమాట. సో ఇది ఈ వీడియో. సో మీకు గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ గైస్.